ప్రజాగళం సభ నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి సభ. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇలాంటి కీలకమైనటువంటి సభలో పాల్గొంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏం ఇస్తారు, ఇటువైపు నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం తీసుకొస్తారనేది ప్రజలు ఆశిస్తున్నారు కాబట్టి ఆనం వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, నేను అంతకుముందు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అన్న, ఏం తీసుకొస్తున్నారు మోడీ, ఏం ఇస్తారు ఆయన, ఇక్కడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఒక సింహం పోరాటంతోనే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సతమతం అయిపోయింది. ఈరోజు ఇంకొక 2 సింహాలు మాతో కలిసినాయి, మేము వాళ్ళతో కలిసాం. ముగ్గురు ఒక తాటి మీదకి వచ్చి మనసులు కలిసినాయి, ఆలోచనలు కలిసినాయి, విధానాలు ఏం చేయబోతున్నారు అనేదాన్ని కలిసినప్పుడే ఒక కూటమి అవుద్ది. ఈ 3 కంబైన్ అయినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఏ TNT, అంటే ఒక ఎక్స్ప్లోజివ్, డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్. ఈ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ ఈరోజు ముగ్గురు ఒక స్టేజ్ మీద రావడం అంటే 3 సింహాలు ఒక స్టేజ్ ఎక్కితే ఎలా ఉంటుందో ఈరోజు మనం చూడబోతున్నాం ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. ఈ సింహాలు ముగ్గురు అనుకుంటే ఏది సాధ్యం కాదు అని అంటున్నా. ఈరోజు మోడీ గారు వచ్చి అది చేస్తా ఇది చేస్తానని చెప్పవల్ల, ఆయన మన మీద మనసు పెడితే గుజరాత్ కన్నా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు. గుజరాత్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో నరేంద్ర మోడీ, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అదే విధంగా చూస్తాడు, అదే విధంగా డెవలప్ చేస్తాడని ఆయన మాటిచ్చున్నాడు. ఆ మాటకి కట్టుబడి ఉంటాడు అని మేమందరం భావిస్తున్నాం, మాకు ఆ నమ్మకం ఉంది. ముగ్గురు కలిసి వస్తున్నారు, గెలుస్తామన్న నమ్మకం ఉందా? చూడండి, ఒకటి ముగ్గురు కలిస్తే గెలుస్తామా లేదా అని నేను ఒకటే అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా వై నాట్ 175 అన్నాడు. నేను సింపుల్ పాయింట్ అడుగుతున్నా, ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి వై నాట్ 175 అన్నప్పుడు 80 సీట్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే 80 మంది ఎమ్మెల్యేలు సీటీ సినిగిపోయిందనా, డబుల్ సీటీ సినిగిపోయిందనా, 3 సార్లు సీటీ సినిగిపోయిందా? సీటీ సినిగింది 80 మంది మార్చిన ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డి సీటీ సినిగిపోయిందని నేను అందరికీ మనవి చేస్తాను. బీసీలకి 50% పైగా సీట్లు ఇచ్చినప్పుడు సీట్లు ఎట్లా జరుగుతాయి? ఆంధ్రప్రదేశ్ లో అతి ఎక్కువగా ఉన్నటువంటి బీసీలకు అంత ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారండి. 50% మీరు SC ST సీట్లు పక్కన పెట్టండి, బీసీలకు ఇచ్చింది జనరల్ సీట్సే కదా. జనరల్ సీట్స్ మాట్లాడండి, లెక్కేసి నాకు చెప్పండి, మీరు లెక్కేసి చెప్పండి ఎక్కడిచ్చాడు, మీరు లెక్కేయండి సరిగ్గా. అదే కదా ఇప్పుడు ప్రచారం చేసుకుంటారు బీసీ 100 ప్రచారం. నిన్న మా దీపక్ రెడ్డి ఏం చెప్పాడు ప్రెస్ మీట్ లో, లెక్కలు అంకెలతో చూపించాడు, వాళ్ళ అంకెలే కదా, దానికి సమాధానం చెప్పమానండి. కానీ మీరు అక్క మీకు టికెట్ వస్తుందా రాదా చూసుకోండి ముందు అన్న, మీ రోజక్కకి కూడా టికెట్ ఇచ్చారు కదా. మీ రోజక్కకి మా రోజక్కకి టికెట్ ఇచ్చారంటే రోజక్క నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పా, రోజక్క టికెట్ ఇకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో మేము ధర్నా చేస్తామన్నాం తెలుగుదేశం కార్యకర్తలు. ఎందుకు తెలుసా? ఆమె నిలబడాలి, ఆమె డిపాజిట్ల గల్లంతు చేయాలనే దృఢ పదంతో మేము అడిగాం. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి ఫర్ గివింగ్ రోజా టికెట్. డిపాజిట్లు పోయే పని అయితే టికెట్ ఎందుకు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి? మేమందరం బెదిరించాం కదా, మళ్ళీ మేము పోయి రోజా కోసం తాడేపల్లి ప్యాలెస్ లో ధర్నా చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇవ్వాలి రోజాకి టికెట్ ఇవ్వాలి అనే నినాదంతో వెళ్ళాం మేము. మా కళలు నెరవేరాయి. ఎంతమంది వస్తారనుకుంటున్నారు ఈ సభకి? ఎంతమంది ప్రజలు వస్తారని అనుకుంటున్నారు? చూడు, మేము గ్రాఫిక్స్ చేయము, మాకు గ్రాఫిక్స్ చేసే జనాలు మా దగ్గర లేరు. మా దగ్గర మంచోళ్ళు ఉండింది ఉన్నట్టు చూపిస్తాం. ఏది అక్కడుండే షర్టు ఈడుండే షర్టు మనం చూసాం సిద్ధం మేదరమట్లలో. అదే విధంగా అవసరం లేదు కదా. దేనికి? ప్రజలు గుండెల్లో ఉన్నప్పుడు ఇటువంటి చీప్ చేష్టాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎంతమంది వచ్చారో మీరే చూడండి.